సింగరేణిలో రోజుకో ప్రమాదం. ఈరోజు మళ్ళీ జీడీకే టూయింగ్ ప్లాన్లో అండర్ మేనేజర్ కళ్ళ ముందు డాక్టర్ ఉన్నదని తెలిసినా కూడా ఏం కాదు, కేర్లెస్గా ఆయన ప్రాణం పోదు, కార్మికుల ప్రాణాలు పోయినా గంగలు కలిసినా పట్టింపు లేదు. ఆఫీసర్లకు మొత్తం పొలిటికల్ లీడర్ల ముడి చుట్టూ తిరగడం, నాకు ట్రాన్స్ఫర్ కావడం, ఒక్కడు కూడా అండర్గ్రౌండ్లో దిగడం లేదు. ఉన్న వాళ్ళు కొంతమంది చెంచగాళ్ళు ఉంటే వాళ్ళకి మీద పెట్టి మైనింగ్ స్టాఫ్లు పెట్టి నాటకం చేయడం. ఇవాళ ఇది ప్యూర్లీ 30 లెవెల్లో 30 లెవెల్లో ఈ ప్రమాదానికి అసలైన వ్యక్తులు ఎవరు లేరు. ఒకటే ఒక టింబర్మెన్ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా కేబుల్ బాయ్, వేరే పనులు చేసేవాళ్ళు. చేంజ్ ఆఫ్ జాబ్ కిందకి వస్తుంది. అన్సేఫ్ కండిషన్లో పనిచేయడం. ఇంత తప్పు జరిగినా కూడా ఏ ఒక్క అధికారి మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. డీజీఎంఎస్ వాళ్ళు రాగానే ఇన్నోవా కార్లు హైదరాబాద్ నుండి ఇచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్లో పెట్టి తాగిచ్చి తిప్పించి పంపిస్తున్నారు. ఎటువంటి చర్యలు జరుగుతలేవు. కనుక దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. జనరల్ మేనేజర్ గారు, మీరు ఇక్కడ పొలిటికల్ నాయకుల ముడ్డి చుట్టూ తిరుక్కుంటా కోటలు కూలగొట్టడం, లేకుంటే ఇంకో వేరే పని చెప్పడం, రకరకాల పనులకు డైవర్ట్ అయ్యి అండర్గ్రౌండ్లో పనిచేయవలసిన ఆఫీసర్లు ఎవరు కూడా అండర్గ్రౌండ్లో పనిచేయకుండా ప్రమాదాలకు గురి చేస్తున్నారు. మొన్న ఓసీపీలో ఇద్దరు వచ్చారు. వాళ్ళ మూలంగా ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ జరగకుండా మళ్ళీ ఓర్మేళ నిరీక్షించడానికి అక్కడ ఓసీపీలో రోజు వేధింపులకు గురి చేస్తారు. ఇక్కడ కూడా అదే అండర్ మేనేజర్ కండ్ల ముందు జరిగిన ప్రమాదం. కార్మికుడు డైరెక్ట్గా చెప్పిండు, సౌండ్ వస్తుంది, డ్రిల్ వేసేటప్పుడు లూజ్ డ్రిల్ హోల్ పడుతుంది అన్నప్పుడు అక్కడ నిలబడి పని బంద్ పెట్టి ఫెన్సింగ్ వేసి సేఫ్ చేసిన తర్వాత పని చెప్పాలి. అవి అన్నీ చెప్పకుండా మేము ఉన్నాం చూసుకో అనడం, ఆ అండర్ మేనేజర్ తక్షణమే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎల్లో కార్డు ఎవరికి ఇస్తావు, వైట్ కార్డు ఎవరికి ఇస్తావు, రెడ్ కార్డుకి ఎవరికి ఇస్తావు? ఏంది తమాషా? అంటే ఎల్లో కార్డు అంతా ఒక ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఎల్లో కార్డు చట్ట విరుద్ధమైన సమస్య. అది దాన్ని తీసుకొచ్చి నాటకాలు చేస్తారు. ఇప్పుడు జీఎంకి ఇస్తావా, అండర్ మేనేజర్కి ఇస్తావా, సేఫ్టీ ఆఫీసర్కి ఇస్తావా, ఎవరికి ఇస్తావా కార్డు? రెడ్ కార్డుల దందా, రకరకాల దందాలు చేసుకుంటా, జల్సాలు చేసుకుంటా నాటకాలు ఆడుతున్నారు. కనుక తక్షణమే ఈ ఆఫీసర్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లయితే చర్యలు తీసుకుంటారో ఆ విధంగా సింగరేణిలో చర్యలు బలరాం నాయక్ గారికి, సిఎన్ఎండి బలరాం నాయక్ గారికి మేము సీరియస్గా చెప్తున్నాం. మీరు వట్టిగా ఏదో తూప్పాలిస్ పనులు కాదు, తక్షణమే సస్పెండ్ చేయండి. టెక్నికల్ ఓసీ2 ఆయనకి సస్పెండ్ చేయాలి, మళ్ళీ 11 మొన్న జరిగిన ఆయనకు సస్పెండ్ చేయాలి, ఇక్కడ కూడా సస్పెండ్ చేయాలి. కళ్ళ ముందు కనబడుతుంది ఎవరు బాధ్యులు అన్నది. ఆఫీసర్ల కళ్ళ ముందే జరిగిన ప్రమాదానికి ఆఫీసర్ని ఇమీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా కదా అటాచ్మెంట్ ఎస్పీకి అటాచ్మెంట్ చేస్తారో ఆ విధంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్ ఏ బాయ్లో జరిగిన ఆ బాయ్ మేనేజర్ను, ఆ బాయ్ సేఫ్టీ ఆఫీసర్ను, ఆ సంబంధించిన అధికారులను దాంట్లో పక్కన పెట్టి ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటపడితే చర్యలు తీసుకుంటే ఇంకోసారి ప్రమాదాలు జరిగాయని గట్టి నమ్మకంతో మేము ఉన్నాం. ప్రీ షిఫ్ట్లో దెబ్బ కొట్టినప్పటికీ అక్కడ బాగా సౌండ్ వస్తుంది. లైక్ ఎట్లా ఏదో మెరుపులు. నెల రోజుల కింద కూడా అది రూఫాల్ అయింది కదా, 1 month కింద రూఫాల్ అయింది, బ్యాడ్ రూఫాల్. అయితే అండర్ మేనేజర్ సార్ని రమ్మని చెప్పాలని చెప్తే సార్ వచ్చారు, వచ్చి చూశారు. సారు ఊరిమైన ఇద్దరు వచ్చి చూశారు. దాని తర్వాత 15 days ఒక పైన బండి ఆపేశారు అనమాట, కింద బండి నడుస్తుంది. మమ్మల్ని సపోర్ట్ అయిపోమని చెప్పాను. ఫస్ట్ నీకు పంపిన పని ఏంటిది? కేబుల్ పంపించి మళ్ళీ టింబరింగ్ ఎట్లా ఎవడు పోమన్నాడు? సార్ మన గవర్నమెంట్ సార్ టింబరింగ్ పోమన్నాడు. అది తప్పది. పోయిన తర్వాత అప్పటికి 2 వేసాము. 3 వేసినప్పటికి సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే సరే ఇట్లా సౌండ్ వస్తుంది అంటే సౌండ్ రావట్లేదు, ఏం రావట్లేదు అంటే ఏం రాదు మేము నడిపోయింది అట్లా ఏసీలో 30 లెవెల్. ఈరోజు సెకండ్ షిఫ్ట్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల కార్మికులు చెబుతుంటూ కూడా పట్టించుకోకుండా అక్కడ సౌండ్ వస్తుందని చెప్పి ముందు రోజు నుంచి కూడా చెప్పంగా అక్కడ ఏదైతే అధికారి అండర్ మేనేజర్ ఉన్నాడో దాన్ని కార్మికులు చెప్తే కూడా పట్టించుకోక ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఇక్కడ అనుమానం వస్తుంది. కాబట్టి దీని మీద అధికారుల పైన చర్య తీసుకోవాలి. కార్మికులు చెప్తే పెడచేవన పెట్టే ఈ అధికారులకు ఇక మార్పు రాదు అని చెప్పి ఏఐటీసీ మేము అంటున్నాం. ఎల్లో కార్డు
గ్రీన్ కార్డు ఎక్కడ పని చేసింది నీ ఎల్లో కార్డు గ్రీన్ కార్డు కాబట్టి ఇప్పుడు రెడ్ కార్డు ఎవరికి ఇస్తావో ఖచ్చితంగా రెడ్ కార్డు ఎవరికి ఇస్తావో ఇవ్వాలి. కార్మికులకు రేపు రక్షణ చెప్పుతుంటూ కూడా పిలిచేమని పెడుతుంటే తగిన చర్యలు అధికారుల మీద తీసుకోకపోతే ఏఐటీసీ ముక్కుంటే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సెకండ్ షిఫ్ట్లో టూయింగ్ లైన్లో గని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి మరి గత నెల రోజుల నుంచి ఆ సీమ్ 3 సీమ్లో నెల రోజుల నుంచి చిట సౌండ్లు వస్తానని చెప్పేసి తోటి కార్మికులు చెప్పినప్పటికీ కూడా బలవంతంగా పనులు నిర్వహిస్తున్న సింగరేణి అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నప్పటికీ ఇవాళ సేఫ్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు జరిగినప్పటికీ మరి నిమ్మకు నీరెత్తినట్టు పక్కనే జరుగుతున్న ప్రమాదాలు పరంపర జరుగుతూ ఉన్నాయి. సింగరేణుల ప్రమాదాలను అరికట్టడానికి మరి అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రక్షణ చర్యలు విస్మరిస్తున్న సింగరేణి అధికారులపైన తక్షణమే కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డీజీఎంఎస్ ద్వారా బాధ్యులైన అధికారులపైన 24 గంటల్లోపు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం. నెత్తులు కూడా ఉన్నాయి సార్. చేస్తారు చేయలేదు నెత్తులు కూడా అట్లనే ఉన్నది. కొంచెం సౌండ్స్ అన్ని ఇంకో ఇద్దరికి మేము ఇద్దరం సౌండ్ వస్తుందని చెప్పాము. ఎట్లా జరిగింది? సెకండ్ షిఫ్ట్ వచ్చాము. సెకండ్ షిఫ్ట్ వస్తే 3 షిఫ్ట్ వల్ల దెబ్బ కొట్టారు. దెబ్బ కొట్టినప్పటికీ అప్పటికి అక్కడ బాగా సౌండ్ వస్తుంది. లైక్ ఎట్లా ఏదో మెరుపులు నెల రోజుల కింద కూడా అది రోఫాల్ అయింది కదా. 1 మంత్ కింద రోఫాల్ అయింది, బ్యాడ్ రోఫాల్. అయితే అండర్మేయ సార్ రమ్మని చెప్పాలని చెప్తే సార్ వచ్చారు. వచ్చి చూశారు. సారు ఓర్మెన్ ఇద్దరు వచ్చి చూశారు. దాని తర్వాత 15 days ఒక పైన బండి ఆపేశారనమాట. కింద బండి నడుస్తుంది. మమ్మల్ని సపోర్ట్ అయిపోమని చెప్పాను. ఫస్ట్ నీకు పంపిన పని ఏంటిది? కేబుల్ పంపించి మళ్ళీ టింబరింగ్ ఎట్లా ఎవడు పోమన్నాడు? సార్ మన గవర్నమెంట్ సార్ టింబరింగ్ పోమన్నాడు. అది తప్పది. పోయిన తర్వాత అప్పటికి 2 వేసాము. 3 వేసినప్పటికి సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే సరే ఇట్లా సౌండ్ వస్తుంది అంటే సౌండ్ రావట్లే ఏం రావట్లే ఏం రాదు, మేము నడిపండి అన్న అట్లా వేసేలో 30 లెవెల్. ఓకే ఓకేనా అన్న, ఇది చూడన్నా క్లుప్తంగా మాట్లాడండి. ఈరోజు సెలాబ్ జీడికే టూయింగ్ లైన్లో సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి ప్రమాదం 30 లెవెల్ 3 షిఫ్ట్లో సపోర్టు అంటే మిడిల్ షిఫ్ట్లో దగాయించినటువంటి ఫేస్ను మిడిల్ షిఫ్ట్లో సపోర్ట్ చేయంగా మిగిలినటువంటి సపోర్ట్ చేయనటువంటి ప్లేస్లో సెకండ్ షిఫ్ట్లో సపోర్ట్ మేనను ఎంగేజ్ చేసి సపోర్ట్ చేస్తున్న తరుణంలో మరి సడన్గా ఉండడం జరిగింది. మేనేజ్మెంట్ కనుక ఈ యొక్క సపోర్ట్ చేస్తూ ఉంటే తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తనిఖీ చేసినట్టయితే అడిషనల్గా అక్కడ ఎక్స్ట్రా ప్రాప్స్ పెట్టుకునేది ఉంటే మన తాత్కాలికంగా సపోర్ట్ చేసేది ఉంది. ఆ సపోర్ట్ టిస్కాక్ దగ్గర పెట్టుకొని తుంట దగ్గర పెట్టుకొని ప్రాప్స్ దగ్గర పెట్టుకొని అడిషనల్గా సపోర్ట్ చేసి మళ్ళీ పర్మనెంట్ సపోర్ట్ కనుక చేసినట్టయితే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇది కేవలము మేనేజ్మెంట్ ఒక నిర్లక్ష్యం వలన ఇలా కార్మికులకు సీరియస్ దెబ్బలు తాకడం జరిగింది. మొన్నటికి మొన్న మన OC2లో 2 కార్మికులు చనిపోయినప్పటికైనా, జీడికే లెవెనింగ్ లైన్లో కార్మికులు చనిపోయినప్పటికైనా, మొన్నటికి మొన్న టూయింగ్ లైన్లో దెబ్బలు తాకినప్పటికైనా, పనింగ్ లైన్లో దెబ్బలు తాకినప్పటికైనా ఇలా కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యము
ఎలాంటి సేఫ్టీ పరంగా చర్యలు చేపట్టని సందర్భంలో సేఫ్టీ అవేర్నెస్ ఇవాళ ఆఫీసర్లకు లేకుండా పోయింది. ఆఫీసర్లకు సేఫ్టీ మీద ఆలోచన లేకుండా పోయింది. కాబట్టి ఏమన్నంటే కార్మికుల పైననే ఇది నెట్టేయడము ఈ ఒక మేనేజ్మెంట్ నేర్చుకున్నది. కాబట్టి ఈరోజు ఆఫీసర్లకు సేఫ్టీ అవేర్నెస్ ఇవ్వవలసిన అవసరము సింగరేణి యాజమాన్యానికి ఉన్నది. ఎక్స్ట్రా ప్రాప్స్ పెట్టుకోవాలి, ఎక్స్ట్రా టిస్కాకులు పెట్టుకోవాలి, ఎక్స్ట్రా తుంటలు పెట్టుకోవాలి, ఎక్స్ట్రా అలా ఉన్నటువంటి రూఫ్ కానీ సైడ్ కానీ చేసేది ఉన్నాయి. అలాంటివి చేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోకుండా మనుషులను ఎంగేజ్ చేసి ఇలా కార్మికుల ప్రాణాలతోటి ఆటలాడుతున్నటువంటి యాజమాన్యానికి తక్షణమే వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని ఇలా ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఈరోజు సెకండ్ షిఫ్టీలో జీడీకే టూయింగ్ ప్లాన్లో ట్రీసిమ్ 13 లెవెల్కు సంబంధించినటువంటిది యాక్సిడెంట్ను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిల్చో. ఇది కేవలము అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్య వైఖరి అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం. ఎందుకు అనంటే వరుస పరంపర జరుగుతున్నప్పటికి కూడా మొన్ననే సేఫ్టీ ట్రైపాడ్ మీటింగ్ అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది. మరి అక్కడ రక్షణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాం ఇదని చెప్పేసి అని అంటూనే అది మాటల వరకే పరిమితం అయింది తప్ప ఇలా చేతల్లో వచ్చేసరికల్లా యాక్సిడెంట్ జరిగి ఒక 3 కార్మికులకు సంబంధించినటువంటి విపరీతమైనటువంటి దెబ్బలతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇలా అక్కడ అసలు పనికి సంబంధించి చూస్తే గతంలో ఒక 4 రోజుల కింద కూడా అక్కడనే జరిగింది యాక్సిడెంట్ అనేటువంటి విషయం కూడా తెలుసు. ఆర్డర్ రూపాయలైందని కూడా తెలుసు. మళ్ళీ తిరిగి ఆ అరగంటకు ముందు కూడా వీళ్ళు చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ పరిసర ప్రాంతంలో కూడా అంతకుముందే జరిగితే మళ్ళీ ఏదైతే కేబుల్ బావి అయినటువంటి వాళ్ళను సంబంధం లేనటువంటి వాళ్ళను కూడా అక్కడ పనిలోకాలు పెట్టించి బలవంతంగా అక్కడ పని చేయించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ అండర్ మేనేజర్ మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ప్రతిసారి కూడా లోపల దిగి సేఫ్టీ సౌకర్యాల విషయంలో కూడా చూసుకున్నట్టయితే దీని విషయంలో భవిష్యత్తులో కూడా ఇలా తెలంగాణ బొగ్గర కార్మిక సంఘం నాయకత్వంలో కూడా అనేక రకమైనటువంటి పోరాటాలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని, ఇటువంటి జరిగినట్టయితే ఈ ఎల్లో కార్డులు రెడ్ కార్డులు అనేటువంటి పేరుతోని ఇలా కార్మికులను మానసికంగా ఇబ్బంది పెడుతుంటే మరి ఇప్పుడు ఈ కార్డులకు ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, మేము ఎవరికి ఇవ్వమని చెప్పేసి చెప్పాలనేటువంటిది కూడా ఇలా కార్మికుల తరఫున మేము అడుగుతున్నాం అనేటువంటిది కూడా స్పష్టం చేస్తూ వీళ్ళకు ఏదైతే దెబ్బలు జరిగినటువంటి వాళ్లకు సానుభూతి ప్రకటిస్తూ భవిష్యత్తులో ఇలా జరిగినట్టయితే ఊకుండే ప్రసక్తి లేదని చెప్పేసి అని టీబీస్ కేసుగా తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.